హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కార్న్ బిర్యానీ అయితే చేయబోతున్నానండి. దీన్ని ఈజీగా అరగంటలో అయితే చేసేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి కార్న్ బిర్యానీ చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని అడుగుతారు. అంత బాగుంటుందండి. చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో నాన్ వెజ్‌కి ఏమాత్రం తీసుకొని కార్న్ బిర్యానీ అయితే ఒక్కసారి మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు. మరైతే ఈ వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ నేనైతే ఒక 350 గ్రాముల వరకు బాస్మతి రైస్‌ని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ రైస్‌ని అయితే ఇలా గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా గిన్నెలోకి వేసిన రైస్‌ని అయితే కొంచెం వాటర్ అయితే వేసుకొని ఒక 1, 2 టైమ్స్ అయితే కడిగేసుకోవాలండి. ఇలా కడిగేసుకున్న బియ్యంలో కొంచెం వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు అయితే నానబెట్టేసుకోవాలండి. నేనైతే బిర్యానీ కోసం స్పైసెస్‌ని అయితే ఇలా తీసుకుంటున్నానండి. ఒక మరాఠీ మొగ్గ, అలాగే 2 దాల్చిన చెక్కలు, ఒక 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక స్టార్ పువ్వు, ఒక 3 యాలకులు, ఒక కొంచెం జాపత్రి అయితే తీసుకుంటున్నానండి. నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న సైజ్ బాణలిని అయితే తీసుకున్నానండి. ఈ బాణలి అయితే ఒక 1/2 కేజీ రైస్‌కి అయితే సరిపోతుంది. అలానే దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయ్యాక మనం ముందుగా తీసుకున్న మసాలాను అయితే వేసేసుకుందామండి. ఇలా వేసుకున్నాక దీన్ని అయితే ఇలా ఫ్రై చేసేయండి ఒక 1 మినిట్ పాటు అయితే. అలానే దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఒక 4, 5 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుందాం. ఇవి కూడా వేసుకున్నాక ఇలా ఫ్రై అయితే చేసేసుకోవాలండి. అలానే ఇప్పుడు దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకుందాం. ఇలా ఆనియన్స్ కూడా వేసుకొని ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు దీంట్లోనే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక దీన్ని అంతటిని ఒకసారి పచ్చివాసన పోయే వరకు అయితే బాగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు దీంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న ఒక 2 మీడియం సైజ్ టమాటా ముక్కలను అయితే వేసుకోవాలి. ఇలా టమాటాలను కూడా వేసుకున్నాక ఈ టమాటాలు కొంచెం మగ్గే వరకు అయితే బాగా ఫ్రై చేయాలండి. చూసారు కదండి, టమాటో ఆనియన్స్ అయితే ఇలా చక్కగా అయితే దగ్గరికి మగ్గిపోయాయి. ఇలా మీరైతే మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు దీంట్లోనే ఒక చిన్న కప్పుతో పెరుగు, అలానే ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1/4 టీ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. మీకు ఇంకా కారం కావాలంటే వేసుకోవచ్చండి. అలానే 1 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ బిర్యానీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. నేను ఈ బిర్యానీ పౌడర్ అయితే ఓన్ గా చేసుకున్నానండి. సో నేనైతే కొంచెం మసాలా తక్కువ వేసుకుంటున్నాను. వీటన్నింటినీ వేసేసి ఇలా అయితే మొత్తం కలిపేసుకోండి ఒకసారి. ఇలా మసాలా అంతా అయితే బాగా కలుపుకోవాలండి. చూసారు కదండి, టమాటాలు ఆనియన్స్ మసాలా అయితే ఇలా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోనే ఒక 100 గ్రాముల వరకు స్వీట్ కార్న్ అయితే వేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ అయితే నేను ముందుగానే ఒక 2-3 సార్లు అయితే కడిగి ఉంచుకున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా వేసేసుకుందాం. ఇలా స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాక ఒక 2 to 3 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోండి. ఇలా స్వీట్ కార్న్ కూడా ఫ్రై అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. ఇలా ఇవి కూడా వేసుకున్న ఒకసారి ఇలా కలిపేసుకోండి. అలానే ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని కూడా ఇలా వాటర్ అంతా వడకట్టేసుకొని ఇందులో అయితే వేసేసుకోండి. ఇలా రైస్ ని కూడా వేసేసుకున్నాక 1 నిమిషం పాటైతే ఇదంతా బాగా కలిపేసుకోండి. అలానే చిన్న రిక్వెస్ట్ అండి, నేనైతే ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను. మీకు కానీ నా వీడియోస్ అయితే నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇలా మొత్తం కలిపేసుకున్నాకైతే నేనైతే ఈ గ్లాస్తో 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇలా వాటర్ కూడా వేసేసుకోవాలి. ఇలా వాటర్ కూడా వేసేసుకున్నాక ఇదంతటి మొత్తం కలిపేసుకోండి. ఇలా వాటర్ కూడా వేసుకున్నాక మొత్తం ఇలా కలిపేసుకోండి. అలానే దీంట్లో చివరిగా కొంచెం టేస్ట్ సరిపడే సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇలా సాల్ట్ కూడా వేసుకున్నాకైతే కలుపుకోండి. దీని మీద అయితే మూత అయితే పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు, అలాగే లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలండి. ఇలా అయితే మూత అయితే పెట్టేసుకోండి. ఒక 20 నిమిషాల తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా మూత అయితే తీసుకోండి. చూసారు కదండి ఎంత బాగా బిర్యానీ అయితే ఉడికిపోయిందో. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. పొడి పొడిలాడుతూ చాలా బాగా ఉడికింది.
స్వీట్ కార్న్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక్కసారి మీరైతే ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.